హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఘనశ్రీ రెసిపీస్. ఈరోజు మన రెసిపీలో మంచి టేస్టీగా పాలక్ పరోటాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా సాఫ్ట్గా పొరలుగా వస్తాయన్నమాట. పాలకూర తినని వాళ్ళకి ఇలా పరోటాలు చేసి పెట్టండి. అసలు పాలకూర వేసినట్టు కూడా తెలియదు. హెల్త్కి కూడా చాలా మంచిది. తయారు చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఆకుకూరలు రోజు తినాలి, హెల్త్‌కి మంచిది. ఏదో ఒక ఆకుకూర రోజు కంపల్సరీ మనకు లంచ్‌లో ఉండాలి అంటారు. కానీ మనం రోజు చేసి పెడితే పిల్లలైతే అస్సలు తినరు, బోర్ కొట్టేస్తుంది. ఆకుకూరలంటే అసలు ఇష్టపడరు. అటువంటప్పుడు ఇలా మనం పరోటాల్లా గానీ, లేదంటే రైస్‌లా గానీ, దోసల్లా కానీ అలా ఇందులో మనం ఆకుకూరలనేది యాడ్ చేసి పెడుతూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వాళ్ళకి ఇంక ఇందులో ఆకుకూర వేసిన ఫీలింగ్ అనిపించదనమాట. అందుకే ఇలా ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మనం. ముందుగా అయితే పాలకూర ఒక కట్ట తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఈ చివరన వేర్లవి కట్ చేసేసి లోపల తుక్కు, గడ్డి అది ఏమైనా ఉంటే తీసేసి శుభ్రం చేసేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. 2-3 సార్లు అయితే బాగా కడగాలన్నమాట. పాలకూర ఈ ఆకుకూరలకి మట్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆకులన్నీ కడిగేసుకుని తర్వాత మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేస్తేనే కొంచెం చిన్న ముక్కలుగా తయారు చేసి పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇందులోకి 2-3 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి, మర్చిపోకండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసేసి కొంచెం అవసరమైతే వాటర్ చాలా తక్కువ వేయాలి. వేసేసి ఇలా మెత్తగా ఫైన్ పేస్ట్లా తయారు చేసేసుకోవాలి. ఉడికించి వేడి నీళ్ళలో వేయడం అదేం అవసరం లేదండి. పచ్చి పాలకూర ఇలా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకుని కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ పాలకూర పేస్ట్ అనేది మనం వేసేసుకోవాలి. ముందుగా అయితే వాటర్ ఏం వేయకండి. ఈ పేస్ట్కి ఎంత పడుతుందో పిండి చూసుకుని తర్వాత మనం ఆ తర్వాత వాటర్ కావాలంటే అవసరమైతే వేసుకోవచ్చు. ఒకవేళ పలచగా అనిపిస్తే ఇంకొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చు అనమాట. అలా ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా ఇంచుమించుగా నాకైతే ఇంకొంచెం వాటర్ లైట్గా వేసానంతే, ఎక్కువేం పట్టలేదు. ఈ పేస్ట్తోనే మనకి పిండి అనేది రెడీ అయిపోయింది. బాగా ప్రెస్ చేసేసి కలిపేసుకుని పైన కొంచెం ఆయిల్ అనేది రాసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక పావు గంట అయితే సరిపోతుందనమాట. బాగా నానుతుంది. ఇప్పుడైతే ఒక పావు గంట తర్వాత తీస్తున్నాను. చూసారు కదా ఎలా సాఫ్ట్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం వీటిని పరోటాలుగా ప్రిపేర్ చేసుకుందాము. మనకు కావాల్సిన సైజులో తయారు చేసేసుకోవడమే. పిండి ముద్దలా తీసేసుకుని కొంచెం పొడి పిండి చల్లుకుంటూ నేను చూపిస్తున్న విధంగా ముందు చపాతీ మామూలుగా ఒంటి పొర మీద ఒత్తుకోవాలి. ఇలా ఒకటి ఒత్తేసి కాల్చిస్తే మాత్రం మీకు పొరలనేవి రావన్నమాట. సాఫ్ట్గా ఉండదు, గట్టిగా అయిపోతుంది చపాతీ పరోటా అనేది. చపాతీ అయినా సరే ఇలా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ రాసాను కదా, ఆయిల్ రాసేసి మళ్ళీ ఫోల్డ్ చేసి త్రికోణంలా అయింది కదా, ఇలా చేసి ఇప్పుడు దీన్ని మనం ఒత్తుకోవాలన్నమాట. మళ్ళీ ఇలా చేస్తేనే సాఫ్ట్గా వస్తాయి పరోటాలు అనేవి. చపాతీలు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి. మామూలు చపాతీలు కూడా తినేటప్పుడు ఎన్ని తింటారో తెలియదండి అలా చేసి పెడితే. ఆయిల్ ఎక్కువ ఏం పట్టదండి, లైట్గా మనం రాయాలంతే. ఎంత పలచగా వస్తే అంత పలచగా ఇలా ఒత్తేసుకోవడమే. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ ఏం రాయకూడదు, ముందుగా ఇది వేసేసి అప్పుడు పై భాగం మీద ఆయిల్ రాసుకోవాలన్నమాట. ఇలా పైన ఆయిల్ కొంచెం అలా స్ప్రెడ్ చేయాలి, మరి ఎక్కువ ఏం అవసరం ఉండదు. అప్పుడు రెండో వైపు తిరగవేయాలి. అప్పుడు పైన కూడా మళ్ళీ ఆయిల్ రాసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చేస్తే ఈ చపాతీ కానీ, మనమైతే చపాతీ అంటాము, ఇక్కడైతే పరోటాలు అంటారు, నార్త్ సైడ్ పరోటా అంటారనమాట దీన్ని. ఇలా చేసి పెడితే మనకి మొన్నాడు కూడా మెత్తగానే ఉంటాయండి. హాట్ బాక్స్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. కొంచెం మాత్రం జాగ్రత్తగా ఇలా తయారు చేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి. కూర కూడా అవసరం ఉండదనమాట. టేస్ట్ బాగుంటాయి, ఉత్తినే తినేయచ్చు. ఇంకో పరోటా కూడా చేసి చూపిస్తున్నాను నేను. అసలు మీకు పాలకూర వేసినట్టే అనిపించదు అనమాట. కలర్ అయితే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇంకొంచెం గట్టిగా కలుపుకుంటే వీటిని పూరీల్లా కూడా చేసేసుకోవచ్చు. పూరీలకైతే కొంచెం గట్టిగా ఉండాలి పిండి అనేది. చపాతీలకైతే కొంచెం పలచగా ఉండాలన్నమాట. నేను చూపిస్తున్న విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈసారి ఎప్పుడైనా మీరు ఇంట్లో చపాతీ చేసినా, పరోటాలు చేసినా ఇలాగే చేయండి. చాలా బాగా వస్తాయి. చేసి చూడండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఎవరు చేయట్లేదు, కామెంట్ చేయండి అంటున్నాను కానీ నిజంగా చూస్తున్నారో మీరు చేస్తున్నారో లేదో తెలియదు కానీ కామెంట్ అయితే రావట్లేదు. కనీసం ఒక లైక్ అయినా చేయండి. మీరు
మీకు నచ్చితే కనుక నేను చేసిన రెసిపీ ఇలాగా ఎన్ని పరోటాలు కావాలంటే అన్నీ కూడా కాల్చేసుకోవడమే. ఆయిల్ చూసారు కదా, నేనేం ఎక్కువేం వేసేయట్లేదు, చాలా లైట్గా వేస్తున్నాను, అదే సరిపోతుందనమాట. టేస్టీగా పాలక్ పరోటాలు రెడీ అయిపోయాయి. లంచ్‌లోకి కానీ, డిన్నర్‌లోకి కానీ, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ కాకుండా తయారు చేసుకోవచ్చు. ఇందులోకి ఆనియన్స్, క్యారెట్ ఇవన్నీ కూడా గ్రీన్ సలాడ్ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇదైతే దీనికి మనకి కర్రీ అవసరం ఉండదండి. మంచి చట్నీ ఏదైనా ఉంటే టమాటా చట్నీ గానీ, లేదంటే మనకి మిర్చి చట్నీ గానీ వేసుకొని తింటే చాలా బావుంటాయి. మరి రెసిపీ అయితే మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.